ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, విలువలు, సంప్రదాయాలు అని, వారికి దేశభక్తిని నేర్పించాలని సూచించారు. నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మహనీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, దేశంలో అతి ఎక్కువగా పర్యటనలు చేస్తున్న ఎంపీగా ఈటెల రాజేందర్కు మొదటి స్థానం లభిస్తుందని అన్నారు. ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉన్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విగ్రహాలని ప్రదర్శించుకోవడం అంటే వాళ్ళ గత చరిత్రని, స్మృతులని రాబోయే కాళ్ళకు అందించడం. జయంతి ఉత్సవాలు లేదా వర్ధంతి సభలు, ఈ రెండు కూడా ఊరికనే ఒక దండేసుకోవడం కాకుండా వీటిని కాలనీ పెద్దలు పిలుస్తున్నారు, పిలుచుకొని మరణం చేసుకొని ఇవాళ మనం నిన్ననే 3 రంగుల జెండా వేసుకున్నాం. దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 10వ తారీఖున వస్తే తెలంగాణ విముక్తి మాత్రం నిన్న జరిగింది. నిన్ననే మా లక్ష్మారెడ్డి గారితో, సుభాష్ గారితో హెచ్ఎంటి పార్క్లో జెండా ఎగిరించిపోయాం. ఆ జెండా ప్రతి నిత్యం 7:45 జెండా ఎత్తి జనగణమాల పాడేటువంటి ఒక గొప్ప సాంప్రదాయానికి అక్కడ పునాది వేసింది. నేను మనం ఎగిరేస్తున్న ఈ జెండా, మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం అది ఊరికే వచ్చింది కాదు అని. ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మగ్గిలో, ఎన్ని తరాలు పోరాటం చేసినాయో చెప్పులో కూర్చొని తలుచుకుంటే ఒళ్ళు ఇట్లా రోమాలు లేచి నిలబడతాయి. గాంధీ గారు ఒక మార్గం కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు ఒక మార్గం కావచ్చు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి పిల్లలు ఇంకొక మార్గం కావచ్చు. అన్ని మార్గాలు, అన్ని పద్ధతుల ద్వారా త్యాగాలు చేస్తేనే ఈ స్వతంత్రం సిద్ధించింది. ఇలా సుభాష్ చంద్రబోస్ గొప్ప మేధావి. ఆయన ఆనాడే మనకెట్లయితే ఐఏఎస్ లాంటి కోర్సులు దాంట్లో నిష్ణాతుడైన ICSలో, అట్లాంటి సుభాష్ చంద్రబోస్ నేను నా కోసం బతకడం కాదు, నేను నా దేశాన్ని విముక్తి చేయాలి, నా భారత జాతి సంఖ్యలను తెచ్చాలని చెప్పి ఇక్కడ సాధ్యం కాకపోతే బయట దేశాలకు పోయి ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే సంస్థను స్థాపించి ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. అందువల్ల మనం ఇవాళ ఈజీగా అనిపిస్తుంది. 79 వసంతాల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మనకు దాని గంభీరత తెలియదు, కానీ ఆ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇవాటి తరం మీలాగా పుస్తకాలు చదివే తరం కాదు, చరిత్ర తెలుసుకునే తరం కాదు. అంత కంప్యూటర్ యుగంలో ఉన్నది. ఇవాళ డెవలప్మెంట్ మీరు చెప్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అడగండి, మీకు అభివృద్ధి కావాలన్నా, ఆత్మగౌరవం కావాలన్నా అంటే మొట్టమొదటి ఆత్మగౌరవం కోరుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, స్వయం పాలన, గౌరవం ఇవాళ ఆనాడు లేకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాము. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పని కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డి పోసలాగా తీసేసాం. మేము ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి అన్నాడన్న. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు. ఆయన జలియన్వాలా బాగ్లో విచక్షణరహితంగా కాల్పులు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేసింది. ఝాన్సీ లక్ష్మిగా బాయి ఫోటో చూస్తే చిన్న పిల్లల్ని ఒడిలో పెట్టుకొని పోరాటం చేస్తాం, చిన్న పిల్లల్ని. అందుకని ఇవాళ మనం చూస్తున్న ఈ స్వేచ్ఛ,
ఈ స్వతంత్రం త్యాగాల ఫలితంగా వచ్చింది కాబట్టి మనం కేవలం ఈ బంగ్లాలు, రోడ్లు, ఈ డెవలప్మెంట్ ఇది మాత్రమే కాదు, పిల్లలకి ఎక్కడో కూడా దేశభక్తి లేకుండా, కమిట్మెంట్ లేకుండా రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో. 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం. మన సంస్కృతులు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు, మన పండుగలు వేరు, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం. కానీ ఇవాళ 79 ఏళ్ళుగా చెక్కు చెదరకుంటున్నది కారణం ఏంటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, మన ప్రజాస్వామ్యం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం, మన త్యాగదాల యొక్క ఆ పుణ్యఫలం. ఈ పరంపర ఇటులే కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఈ విగ్రహం తప్పకుండా వారి జయంతితో అన్నాడు అందరి కాళీవాసి తెలుసుకోండి. మన పిల్లలకి వారసత్వంగా అందించాల్సిన వారసత్వంగా అందించాల్సింది కేవలం నౌకర్లు కాదు, జీవితం కాదు. వారసత్వంగా అందించాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అవి కొనబడుతున్నాయి. మీరు టీవీలలో చూస్తున్నప్పుడు, పేపర్లు చూస్తున్నప్పుడు మనిషేనా అనిపిస్తాను. వాళ్ళ చేష్టలు, తల్లి పిల్లలు చంపగా చూసాం మనం, తల్లిని కన్న బిడ్డలే చంపగా చూసాం మనం, కట్టుకున్న భర్తనే చంపిన సందర్భం చాలా తక్కువ ఉంది. కానీ చాలా దుర్భసకరంగా ఉంది. ఇవన్నింటినీ పోగొట్టగలిగేది మన ఐక్యత, పరస్పరం మానవ విలువల్ని ఇన్కల్కేట్ చేసే పద్ధతి. కాబట్టి మీరు దాన్ని కూడా మనం అక్కడెక్కడో జరిగింది, ఇక్కడెక్కడో జరిగింది, ఎక్కడో మన గడపకు వస్తుంది. బయట జరుగుతున్నది అక్కడితో అంతం కాదు, ఒకనాడు నీ గడప కూడా తగ్గుతున్న విషయం మనం మర్చిపోకండి. మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి. వీటితో పాటుగా ప్యారల్గా వాటి ఇన్కల్కేట్ చేయడంలో, కాపాడంలో మీరంతా గొప్పగా ఉండాలని చెప్పి మనం చేస్తూ నమస్కారం. Please like, share and subscribe.